హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మళ్ళీ రాజాం యాత్ర వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో 2, 3 వీడియోస్ ఉంటాయి మన రాజాం యాత్ర గురించి. అయితే ఈ సంవత్సరం చాలా స్పెషల్ కదా! ఎందుకు అంటే అమ్మవారు ఇక్కడ కొలువై ఉండి 100 సంవత్సరాలు అయింది. అందుకే పోలుపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను స్టేట్ ఫెస్టివల్‌గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అలాగే జాతర కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఏర్పాట్లు చేశారండి. లైటింగ్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ వీడియోలో కంటే లైవ్‌గా చూస్తే ఇంకా చాలా బావుందండి. మేమైతే నిన్న సండే వెళ్ళాము. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తర్వాత ఈ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. అయితే మొదటి రోజు అంటే సండే, మండే, ట్యూస్‌డే ఉంటుంది. 22, 23, 24 డేట్లు పడ్డాయి ఈ సంవత్సరం. సండే రోజు తక్కువ రష్ ఉండదండి. ఎప్పుడు తక్కువ జనాలు వచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అయితే మొదటి రోజు కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. అలాగే పిల్లలు అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిబిషన్ చాలా బావుంటుందండి. ఎగ్జిబిషన్‌లో రకరకాల ఐటెమ్స్ పెడుతుంటారు. వాటికి అట్రాక్ట్ అయ్యి చిన్న పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌కి అల్లరి పెట్టి మరి జాతరకి తీసుకురమ్మని చెప్తుంటారనమాట. సో, ఎందుకంటే మా ఫ్యామిలీలోనే చాలా మంది పిల్లలు అల్లరి చేసి తీసుకొచ్చారు. సో, మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది కనిపించారు. వాళ్ళు చెప్తే మీకు ఈ విషయం చెప్తున్నాననమాట. అండ్ ఇంకోటేంటంటే రాజాం యాత్రలో ఎక్కడా లేని టాయ్స్ ఉంటాయండి. చాలా మంచి టాయ్స్ అమ్ముతూ ఉంటారు. అలాగే హోమ్ డెకర్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఈ సంవత్సరం 23 తేదీన అంటే సోమవారం రోజు జబర్దస్త్ టీమ్‌తో ఒక ప్రోగ్రామ్ కూడా ఉందండి. రాజాం గుడి చూడడానికి చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే రోడ్ పక్కనే ఉండడం వల్ల ఆ గుడి డెవలప్ చేయడానికి అవ్వలేదు. కానీ యాత్ర అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అమ్మవారిది ఇక్కడ చాలా కళగా ఉంటారు. అంటే అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉన్నట్లుగా ఉంటారండి. అమ్మవారే వచ్చి కూర్చొని ఉన్నట్లుంటుంది. మీరు వీడియో మొదట్లో చూసుంటారు. ఈ యాత్ర టైంలో అయితే అమ్మవారు ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటారండి. చూడడానికి మనకి 2 కళ్ళు చాలవనమాట అంత బావుంటుంది. ఎవరైనా దర్శనం చేసుకుంటే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ తెలుస్తుంది. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా బావుంటుంది. అండ్ ఎక్కడైతే యాత్ర విషయానికొస్తే చాలా మంది అంటే వచ్చిన వాళ్ళంతా కూడా దర్శనానికి వెళ్ళరు. ఎందుకంటే 3 రోజులు కాబట్టి ఎప్పుడో మార్నింగ్ టైంలో అలా దర్శనానికి వెళ్లి ఈవినింగ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ జాతర కోసం అలాగే ఎగ్జిబిషన్ కోసం వస్తారు. ఇక్కడ చూడండి ఇదైతే ఎగ్జిబిషన్ ఎంట్రన్స్. ఎంతమంది జనాలున్నారో చూడండి. అండ్ ఇక్కడ రకరకాల ఐటెమ్స్ ఇలా జెయింట్ వీల్ అయితే 2, 3 రకాలు ఉన్నాయండి. అండ్ ఇక్కడ పడవ ఒకటి అండ్ బ్రేక్ డాన్స్ చిన్న పిల్లలు ఎక్కువగా ఎంటర్‌టైన్ అయ్యే వస్తువులు ఎక్కువున్నాయి. రాజాం యాత్ర నేను గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఇంకా అంటే ఎప్పుడు కూడా ఈ యాత్రకొచ్చేవాళ్ళు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తగ్గదు. ఎందుకంటే చాలా ఎంటర్‌టైన్ అవుతారు. అండ్ ప్లేస్ కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంటుందండి. ఎందుకంటే సిటీలో కదా! కొన్ని జాతరలు జరుగుతాయి కానీ అవి విలేజ్‌లో ఉండడం వల్ల చాలా మంది అక్కడికి ట్రావెలింగ్ ఇబ్బందయ్యి వెళ్ళలేరు. కానీ ఇది సిటీ మధ్యలో ఉండడం అలాగే స్పెషల్‌గా ఇక్కడ ఎగ్జిబిషన్ కోసం ఒక స్థలం ఉంటుందనమాట. సో, అందుకని కన్వీనియంట్‌గా ఉంటుంది. గుడి అలాగే ఇలా ఈ జాతర ఒకే దగ్గరలో ఉండడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం నాకు చాలా స్పెషల్‌గా అనిపించిందండి జాతర. ఎందుకంటే ఒకటి కాదు, 100 సంవత్సరాల పండగ అయితే 2 కొత్త రోడ్లు వేశాక రోడ్ ఎక్స్‌టెన్స్ చేసిన తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా జాతర. రోడ్డుకి ఇరువైపులా ఈ షాపులన్నీ ఉన్నాయి. డెకర్ ఐటెమ్స్ అవన్నీ కూడా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. అండ్ డివైడర్‌లో కూడా కొన్ని ఐటెమ్స్ అమ్ముతున్నారు. అండ్ జనాలు కూడా డిసిప్లిన్‌గా వెళ్తున్నారు. డిసిప్లిన్‌గా వస్తున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ ముఖ్యంగా ఆ బొబ్బిలి రోడ్ నుంచి బైక్స్ కూడా అలౌ చేయలేదండి. బైక్స్ కూడా ఆపేశారు. అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు బైక్స్ వదిలేసేవాళ్ళు. సో, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రీగా నడుచుకొని రావచ్చు. సో, చాలా బావుంది. నడవడం కూడా కొంచెం ఫస్ట్ అమ్మో! ఇక్కడి నుంచి నడవాలా అనిపిస్తుంది. కానీ నడకైతే ఇబ్బంది లేదు. సో, చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకైతే చేతులెత్తి దండం పెట్టాలండి. ఇటువంటి జాతరలు, యాతరలు ఇవన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే వాళ్ళ కృషి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే జనాలు ఏమవుతారా అనిపిస్తది కొన్నిసార్లు. నిన్న సండే కావడంతో పిల్లలందరికీ హాలిడే కదా! సో, ఎగ్జిబిషన్ అయితే కళకళలాడిందండి. చూడండి ఇక్కడ పిల్లల సందడైతే. వీళ్ళైతే అంటే ముందుగానే వీళ్ళకి స్కూల్లోని అలాగే ట్యూషన్‌లో తెలుస్తుందంట ఈరోజు. అంటే అమ్మవారి జాతరవుతుంది. రాజాము మేము ఎగ్జిబిషన్‌కెళ్తాము అని ఫ్రెండ్స్ చెప్పడం. ఒకరి నుంచి ఒకరు వాళ్ళేమో ఇంటి దగ్గర పేరెంట్స్‌కి అల్లరి పెట్టడం ఇలా వెళ్తూ ఉంటారనమాట. ఎక్కువగా మనకు కొన్ని జాతరలో పెద్దవాళ్ళు కనిపిస్తుంటారు. కానీ రాజాం స్పెషల్ ఏంటంటే చిన్న పిల్లలు ఎక్కువగా కనిపిస్తుంటారండి. అందుకే వాళ్ళకి ఎంటర్‌టైన్ చేసే వస్తువులు ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ. పోలుపల్లి పైడితల్లి అమ్మవారు, రాజం అలాగే కొండంపేట గ్రామానికి చెందినటువంటి గ్రామ దేవత అండి. అమ్మవారు గత 100 సంవత్సరాలుగా ఇక్కడ కొలువై ఉన్నారు. అమ్మవారు ఒక ఎడ్ల బండి మీద 100 సంవత్సరాల కిందట ఈ రాజంలో వచ్చి కొలువై ఉన్నారు.
కొండంపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి పోలిపల్లి యాత్రకు వెళ్లి వస్తుండగా అక్క అతని బండి మీద ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించిందట. కానీ చూస్తే కనిపించడానికి ఎవరు లేరు. కానీ కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక చోట బండి ఆగిపోయింది. ఆటోమేటిక్‌గా అతని ప్రమేయం లేకుండా బండి ఆగిపోయిందంట. ఎందుకని చూస్తే అలాగే ఆ బండి మీద నుంచి బరువు తగ్గినట్లు కూడా అనిపించిందంట. అప్పుడు ఆకాశం నుంచి ఒక శక్తి కనిపించి, ఒక మాటలు వినిపించి, "నేను ఒక దేవతను ఇక్కడ కొలువై ఉన్నాను. నువ్వు ఊర్లోకి వెళ్లి అందరికీ చెప్పు. అలాగే ఇక్కడ గుడి కట్టండి. ప్రతి సంవత్సరం కూడా జాతర నిర్వహించండి" అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. అప్పటినుంచి ఈ రాజాంలోని అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి తర్వాత ఈ విధంగా అమ్మవారికి 3 రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈ ఊర్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ చుట్టాలందరికీ చెప్పుకుంటుంటారు. అంటే ఆడపిల్లలకి అలా. అలాగే ఈ ఊర్లో ఉండి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా! హైదరాబాద్, బెంగుళూరు అలాగా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. జాతర అయితే బావుంటుందండి. ఈ సంవత్సరం అయితే కొత్తగా కొన్ని ఐటెమ్స్ యాడ్ చేశారు ఆ ఎగ్జిబిషన్‌లో. ఒకటైతే మరీ తల కిందకి, కాళ్ళు మీదకి ఉండేటట్టుగా ఉందనమాట. అందులో కూర్చున్న మనుషులకు నమస్కారం చేయాలి. సో, అది మీరు చూసుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు గుడండి. టెంపుల్‌లోనికి నేను వెళ్తున్నప్పుడు వీడియో ఇది. సో, చక్కగా ఏ తోపులాటలు ఏం జరగకుండా కామ్‌గా వెళ్తున్నా చూడండి. ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ, సౌండ్ కానీ ఏం లేదు. అండ్ చాలా మంది జనాలున్నప్పటికీ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ గానీ, ఆ తోపులాటలు గానీ ఏం అంటే కనిపించలేదు. ఎందుకు అంటే టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళు టెంపుల్‌కి వెళ్తుంటారు. జాతరకు వెళ్ళేవాళ్ళు జాతరకు వెళ్తుంటారు. తిరిగేవాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటారు. రకరకాల పీపుల్ అనమాట. అలాగే సగం మంది ఏమిటంటే ఆ డెకర్ ఐటెమ్స్ కొనడానికి సగం మంది వస్తూ ఉంటారన్నమాట. మంచి మంచి ఫ్లవర్స్ అలాగే మంచి మంచి బొమ్మలు అవన్నీ ఉంటుంటాయి. అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు డెకరేట్ చేసుకోవడానికి. అలాగే చిన్న పిల్లల ఆట వస్తువులు ఇంకా యూత్ అయితే మరి దేనికోసం వస్తారో మీరు కామెంట్ చేయండి. ఇది కూడా నేను చెప్పాను కదా! కొత్త ఐటెమ్ ఇదేనమాట. అది ఇంకా స్పీడ్‌గా తిప్పేటప్పుడు అది చూడండి పైకెళ్ళి తలేమో కిందకున్నట్లుగా ఉంటుందనమాట. అందులో నుంచి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. యాక్చువల్లీ నాకు అంత టైం లేదు. 2 అవర్స్ వెళ్లి వచ్చేసామనమాట. అండ్ గుడి చూడండి రోడ్డు పక్కనే ఉండడం వల్ల చిన్న గుడైనా అమ్మవారి జాతర మాత్రం పెద్దదే. సో, ఇక్కడ ఈ శ్రీకృష్ణ బొమ్మ నాకు బాగా నచ్చింది. అందుకనే చూస్తున్నాననమాట. ఇక్కడ ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగా సెట్ చేశారు. మీరు గనక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అలాగే లైక్ అనేది నాకు మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ప్రతి సంవత్సరం రాజాం యాత్రకు వస్తుంటారా? అలాగే రాజాం యాత్రలో మీకేది నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.